ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యము నుండి రోమేలుకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. దేవుని వాక్యం మనల్ని హెచ్చరించి మనం దేవునికి ప్రతిదినము దగ్గరగా చేరాలని, ప్రతినిత్యం మన గురించి శ్రద్ధ కలిగి మనల్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దేవుని వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను చెప్పినట్లుగా దేవుడు మన గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఈ వాక్యంలో పౌలు అది మరి ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ఈ లోక మర్యాదను అనుసరింపొద్దు. ఈ లోక మర్యాద అన్నప్పుడు మనం మనుషులు కాకుండా లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు, పాపేక్ష, అహంకారము, గర్వము లేదా పోకడలు, లేకపోతే ఎక్కువగా గొప్పలు చెప్పుకోవడం, అలాగా మనకు అనుకున్నప్పుడు ఈ లోకము మనల్ని పై అవతారం చూచి లెక్క చేస్తుంది. మన యొక్క స్థితిని బట్టి మనకు విలువ ఇస్తుంది, తాత్కాలికమైన విజయాలు. వీటన్నిటినీ మీరు అనుసరింపొద్దు. దేవుని వాక్యమును అనుసరించండి. ప్రతిదినము దేవుని ఎదుట మీరు పరీక్షించుకోండి, రూపాంతరం పొందండి. ఒక సీతాకోక చిలుక రావాలి అన్నప్పుడు గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా మారుతుంది. అది దానంతటా అదే మారిపోదు, దాన్ని నిర్ణయించబడింది కాబట్టి అలా మార్పు చెందబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి అలాంటి నిర్ణయం కలిగిన వాడు. మనం రూపాంతరం పొంది క్రమేణా ఈరోజు దేవుడిని అంగీకరించగానే మనం పర్ఫెక్ట్గా అవ్వడం చేత కాదు, కానీ మనల్ని తప్పకుండా రూపాంతరము చెందిస్తాడు. నిజ క్రైస్తవుడు ఎప్పుడూ కూడా పరిశుద్ధుడుగా ఉన్నానని నటించడు, తను సరి చేసుకోవడానికి ఇష్టపడతాడు అని పౌలు చెప్తున్నాడు. మనస్సు మారాలి. మనస్సు అన్నది ఆలోచనలు, ప్రవర్తన, వీటికి ఎక్కువగా కేంద్రీకమై ఉన్నది కాబట్టి మీరు మార్చుకొనండి. అది క్రీస్తు వలన సాధ్యమవుతుంది. దీన్ని బట్టి దేవుని నిర్ణయాలు ఏంటో మనం గ్రహించుకోగలిగి దేవుని సంతోషపెట్టే వారంగా, దేవునితో సదాకాలం ఉండే వారంగా మనకి సాధ్యమవుతుంది అని పౌలు గుర్తు చేస్తున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, మేము క్రీస్తు వలె మారటానికి, మేము రూపాంతరం చెంది మా ఆలోచనలు మార్చుకొని నీకు దగ్గర వారంగా అవడానికి మా అందరి కృప చూపించండి. మాలో ఉన్న బలహీనతలను సరిచేసి పరిశుద్ధాత్మ కార్యం మాలో జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.